ఇన్ని రోజులు మనం జావాస్క్రిప్ట్లో ఏమేమైతే ప్రాజెక్టులు చేసామో ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఒక్కొక్క కాంపోనెంట్గా తీసుకుంటాం ఇక్కడ. కాంపోనెంట్స్ అర్థం కాలేదు. బయట పెట్టేసాను. రైట్ రైట్, థ్యాంక్ యూ. సో కాంపోనెంట్ పేరు ఇది కదా, 7 కదా. డిజిటల్ అడ్రస్ బుక్, అరే నేమ్, సోర్స్లో కాంపోనెంట్స్లో డిజిటల్ అడ్రస్ బుక్, rename .jsx refc. Welcome to digital address book. So go to the component app.jsx, remove the existing code, okay, fine. Now డిజిటల్ అడ్రస్ బుక్ వెళ్దాం. మన ప్రాజెక్ట్లో ఇండెక్స్లో డివ్ బటన్ టైల్విండ్ CSS యాడ్ చేయాలి కదా. సో లెట్స్ గో టు టైల్విండ్ రియాక్ట్. రియాక్ట్ లేదంతా నెక్స్ట్ చేస్తుంది. ఇదా యూజింగ్ వైటా? ఇదా అంటే దీనికి వెళ్ళిపోవచ్చులే. ప్లే బై సిడి అనేది వన్ ఆఫ్ ద క్వికెస్ట్ ఇది. tailwind.cs source some package. We can go ahead, go to public లో index లో ఇక్కడ టచ్ చేసేయచ్చు. ఓకే ఫైన్. దెన్ ఇలా టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. మన కాంపోనెంట్లో టెక్స్ట్ ఫాంట్ బోల్డ్ అండర్లైన్ వచ్చిందంటే మనకు టైల్విండ్ వచ్చేసినట్టే లెక్క. పర్ఫెక్ట్. సో వీ హ్యావ్ టైల్విండ్ ఇన్ ప్లేస్. నౌ దీంట్లో నుంచి మన ప్రాజెక్ట్లో నుంచి కంటైనర్ నుంచి తీసుకుంటాను మొత్తం నేను. ఇక్కడి నుంచి ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసుకొని రావాలి. కమెంట్ ఇక్కడ పనిచేయదు. ఇన్పుట్ వచ్చి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అయి ఉండాలి.
ఇది కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అయి ఉండాలి. సో కమెంట్ రిమూవ్ చేయాలి. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ డన్. ఓకే, ఇది చాలా ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫార్మల్ డాక్యుమెంట్ దీన్ని కట్ చేసి ఈ డివ్కి ఈ క్లాస్ ఇచ్చేద్దాం. క్లాస్ నేమ్ ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ మాత్రం యాడ్ అయింది. ఓకే ఫైన్, లెట్ స్టార్ట్ విత్ దిస్. లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, సో ఈ క్లాస్ అన్నిటిని మనం క్లాస్ నేమ్గా కన్వర్ట్ చేయాలి. క్లాస్ నేమ్ ఇంకేమైనా ఉన్న ఎర్రర్స్ చూడు. కన్సోల్ క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. దెన్ ఈ హెచ్టిఎంఎల్ రియాక్ట్ హెచ్టిఎంఎల్ కాదు, ఇప్పుడు నార్మల్ హెచ్టిఎంఎల్. మనం అక్కడి నుంచి కాపీ చేసుకొచ్చినామే, కానీ ఇది రియాక్ట్లోని హెచ్టిఎంఎల్ కాదు. దిస్ ఈజ్ కాల్డ్ అన్కంట్రోల్డ్. రియాక్ట్తో ఏదైతే కంట్రోల్ చేయబడట్లేదో స్టాండ్ అలోన్ హెచ్టిఎంఎల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్. ఎప్పుడు ఇది కంట్రోల్డ్ అవుతుంది, ఇక్కడ నువ్వు రియాక్ట్లోనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని నువ్వు ఈ హెచ్టిఎంఎల్ ఫామ్తో లింక్ చేసి ఇక్కడ ఈవెంట్ని ట్రిగ్గర్ చేసి తర్వాత స్టేట్ అప్డేట్ చేసే ప్రాసెస్ చేస్తేనే ఇది కంట్రోల్డ్ అవుతుంది. సో మన దగ్గర 2 ఇన్పుట్ ఫీల్డ్ ఉన్నాయి, నేమ్, ఈమెయిల్. సో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి నేమ్ అండ్ ఈమెయిల్తో కలిపి. కాన్స్ట్ అడ్రస్ సెట్ అడ్రస్ equal to use state, create an object, name id placeholder, contact name. So let me just change like this. So copy this, copy this, ఇప్పుడు దీంట్లో ఒక వాల్యూ అటాచ్ చేసి అడ్రస్ బుక్ డాట్ కాంటాక్ట్ నేమ్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను కంట్రోల్డ్ అయిపోయింది కాబట్టి ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇది చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈవెంట్ తీసుకొని ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ ద్వారా వాల్యూ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ స్టేట్లో అప్డేట్ చేస్తే తప్ప మనకి ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ కనిపించదు. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్. ఓకే, నౌ ఇక్కడ నువ్వు నేమ్ కూడా ఇదే పెట్టుకుందాం. ఇక్కడ దీనికి నేమ్ పెట్టలేదా? ఓకే, దీంట్లో చేంజ్ని హ్యాండిల్ చేయడానికి ఆన్ చేంజ్ హ్యాండిల్ చేంజ్. ఓకే,
copy this, const fine. సో ఇప్పుడు హ్యాండిల్ చేంజ్ ద్వారా ఇన్పుట్ ఫీల్డ్లో మనం చేసేటటువంటి చేంజెస్ తీసుకొచ్చి ఇక్కడ అప్డేట్ చేసినామంటే ఫామ్లో మనకు కనిపిస్తుంది. సో విల్ బి గెటింగ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ చేంజ్. సో నేను కాల్లో ఉన్న తర్వాత చేస్తాను. సో ఈవెంట్ console.log event, console కింద సింథటిక్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది చూడండి. సో విల్ గెట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో దీంట్లోనూ మరియు దీంట్లోనూ వాల్యూస్ చేంజ్ అవుతుంది. const new address equal to copy of this address. Now new address of event dot target dot name equal to event dot target dot value. Now set address equal to new address. సో స్టేట్ని మనం డైరెక్ట్గా చేంజ్ చేయలేము కాబట్టి ఎగ్జిస్టింగ్ స్టేట్ని కాపీ చేసుకొని దీంట్లో మోడిఫికేషన్ చేసి దీన్ని ఎత్తుకొని పోయి మళ్ళీ మనం అక్కడ పెట్టాలి. నౌ ఐ థింక్ యూ షుడ్ గెట్. ఎందుకుగా తీసుకొని రాలేదు, చేశాను కదా. ఏం తప్పు చేశాను నేను? కరెక్టే కదా. ఎందుకు నేమే రావట్లేదు? దీనికి ఎందుకు నేమే లేదు? ప్లేస్ హోల్డర్ ఉందా? నేమ్ కదా ఉండాల్సింది. గుడ్. సో ప్లేస్ హోల్డరు ఉండని అదే పేరుతో లెట్ మీ హ్యావ్ ఎ నేమ్ ఆల్సో. సో నౌ వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ బటన్ ఆ వాల్యూ తీసుకొచ్చి కింద డిస్ప్లే చేయాలి. బట్ మనం ఏమనుకుంటున్నాం, సర్వర్కి పంపి సర్వర్ నుంచి డేటా తెచ్చి డిస్ప్లే చేయడం, ఇది మన ఇంటెన్షన్. కాబట్టి లెట్స్ సెటప్ ఏ సర్వర్ హియర్. అందరు ఆల్రెడీ ఉండాలి కదా జావా స్క్రిప్ట్కి సెటప్ చేసింది లోకల్ సర్వర్. Contacts is an array. So JSON server -watch db.json. Our API is ready. Copy this, go to our code. ఇప్పుడు మనం సర్వర్కి సబ్మిట్ చేయడానికి ఒక ఏపీఐ కాల్ రాయాలి. కాన్స్ట్ సబ్మిట్ లేదంటే పోస్ట్ కాంటాక్ట్ టు సర్వర్
ఇక్కడ మనం పోస్ట్ చేయాలి. సో ఇది అసింక్రనస్ కాల్ కాబట్టి ఇక్కడ అసింక్ అని పెట్టాలి. const response equal to await fetch address ఇది తర్వాత ఆబ్జెక్ట్ మెథడ్ వచ్చి పోస్ట్, బాడీ వచ్చి json.stringify, అడ్రస్. హెడర్స్ వచ్చి content type application.json, let's see పోస్ట్ చేయగలుగుతామా లేదా అనేసి. console.log contacts added. ఓకే, సో ఇది 3000లో రన్ అవుతుంది. మన రియాక్ట్ అప్లికేషన్లో 3000లో రన్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం క్రియేట్ అయింది. సో వాట్ వీ సపోజ్ టు డూ, లైక్ 3000 కాదు కదా, ఓకే. URL కరెక్ట్గా వేయలేదని ఇచ్చినానే, ఇంకేంటి ప్రాబ్లం. లెట్స్ చెక్. కాల్ చేయలేదు నేను ఆ బటన్ నొక్కినాక ఆ ఫంక్షన్ని. ఇట్స్ సపోజ్ టు కాల్ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి క్లియర్ ఎవ్రీథింగ్, పోస్ట్, done. We have it here. So server post అయిపోయింది. సర్వర్ పోస్ట్ అయిపోయిన తర్వాత we need to call the function to get the contacts. సో ఎప్పుడు కాల్ అవుతుంది, ఆఫ్టర్ దిస్. ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక కాల్ రాస్తాను, get all contacts from సర్వర్. ప్రస్తుతానికి ఫంక్షన్ నా దగ్గర లేదు. ఐ నీడ్ టు క్రియేట్ కాన్స్ట్ సో ఇది కూడా అసింక్రనస్ కాలే కాబట్టి వీ నీడ్ టు యాడ్ అసింక్ హియర్. కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్ టు await data equal to const data equal to await response dot json, and finally let's see.
ఏం తప్పు చేశాను నేను? కరెక్టే కదా. పోస్ట్ అవ్వడం తప్ప ఎందుకు కాల్ అవ్వట్లేదు? రిఫ్రెష్ చేయలేదా? I got the data from సర్వర్. అలా తెచ్చిందాన్ని ఇక్కడ కింద మనం డిస్ప్లే చేయాలి. సో మన దగ్గర డిస్ప్లే చేయడానికి ఆల్రెడీ కోడ్ విడ్ చేసాడు కదా. డిజిటల్ అడ్రస్ బుక్, fetch contacts, contacts, direct email. This is the code to display. So we need to have a div లోపల code ఉండాలి. To do that, let's go to our component, contacts లో ఇక్కడ create an array, const all contacts, set all contacts equal to use state is an empty array. Once you have this data from the API, update this. Now get this all contacts, dot map callback function. So get this code. First ఒక div పెట్టి దాని లోపల set div, so when we are mapping, get as a contact లోని contact name. So contact లోని okay. So when components load అయిన వెంటనే use effect I just need to call this function so that component load అయిన వెంటనే I can show some data. ఇది ఎందుకు అంటే app.jsలో మన స్టైల్ ఘోరంగా ఉంటుంది కాబట్టి. Perfect. Now get a button here. Perfect.
So now we need to do delete, edit and this search. First let's do the delete. Const delete contact equal to a function, call this with the JavaScript way of calling, so we need to remove this. Callback function, ఇది రియాక్ట్ వే, మనకేం డాలర్ అవసరం లేదు, కర్లీ బ్రేసెస్ అవసరం లేదు, జస్ట్ కాంటాక్ట్ ఐడి పంపిస్తే చాలు. ఎడిట్ కాంటాక్ట్ ఇంకా క్రియేట్ చేయలేదు, delete contact కూడా same. Cut this callback function, ఇది కూడా తప్పు కదా, it should be on click. అమ్మా సరే దీనికి మళ్ళీ వచ్చాను. So all errors are fixed. Edit, delete. So delete ఎలా చేయాలి, డేటా ఎలాగైతే పోస్ట్ చేస్తామో సేమ్ ఓన్లీ తేడా ఏంటంటే డిలీట్ చేసే యూఆర్ఎల్కి ఐడి కూడా పెట్టాలి మనం, ప్లస్ contact.id, మెథడ్ వచ్చి delete. మనం డేటా పంపించట్లేదు కాబట్టి ఇవి రెండు అవసరం లేదు. సో when I click delete, I should be able to delete. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఈ డేటా ఆడికి వెళ్ళాలి కదా. సో టు డూ దట్ set address contact
బట్ ఎడిట్ బటన్ నొక్కిన వెంటనే అప్డేట్ కంటెంట్ అవ్వాలి. సో మేము చాలా ఇంప్రూవ్ అయిపోయినాం బా, మీరు మమ్మల్ని అట్లా చూడొద్దండి. అంద నేతాజీ వేరే, ఎంత నేతాజీ వేరే. నేతాజీ 2.0 const is edit. చెప్పలేదంటారు, మాట్లాడితే ఎట్లా అంటారు, ఎట్లా మీతో ఇది బా. ఓకే, సో మనం ఎడిట్ బటన్ పైన నొక్కినాము అని తెలవాలి. అలా తెలుసుకోవడం కోసం అక్కడ ఒక వేరియబుల్లో ఫస్ట్ ఫాల్స్ పెట్టుకున్నాను. ఎడిట్ బటన్ పైన నొక్కిన వెంటనే దాన్ని నేను ట్రూ చేసేస్తాను. అందుకోసం దీన్ని పెట్టుకున్నాను. నేను ఏం చేస్తాను, ఈ మెథడ్ని కాల్ చేసి ఎడిట్ బటన్ పైన నొక్కినప్పుడు ట్రూ చేస్తాను. సో ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో ఎడిట్ యూజర్ కాస్త అప్డేట్ యూజర్గా మారిపోవాలి. సో దానికి పోయి కోడ్ రాయాలి మనం. ఇప్పుడు ఇక్కడ యాడ్ కాంటాక్ట్ కాస్త ఈజ్ ఎడిట్ కానీ ట్రూ అయితే ఒక కోడు, లేకపోతే యాడ్ కాంటాక్ట్. అప్డేట్గా ఉంటే అప్డేట్ కాంటాక్ట్. సో బై డిఫాల్ట్ యాడ్ కాంటాక్ట్ బటన్ పైన నొక్కిన వెంటనే అప్డేట్ కాంటాక్ట్గా మారిపోయింది. సో ఇప్పుడు అప్డేట్ చేయడానికి కూడా మనం ఫంక్షన్ రాయాలి. సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకునేయండి. ఈజ్ ఎడిట్ కానీ ట్రూ అయితే అప్డేట్ కాంటాక్ట్. దీన్ని ఎలా రాయాలి మనం, ఫంక్షన్ కదా రాయాల్సింది. ఎలా ఉంది స్టెప్? ఎస్, వేరియబుల్ మాత్రమే సరిపోతుంది. కరెక్ట్. సో కాపీ దిస్. సో మనకు కొటేషన్లో అవసరం లేదు. అప్డేట్ కాంటాక్ట్ లేకపోతే యాడ్ కదా ఉంది, పోస్ట్ టు సర్వర్. Update contact in server. So copy this. So const update చేయడానికి సేమ్ ఇది కూడా asynchronous కాలే. const response equal to await fetch URL అయితే ఇది మనం చేయాలనుకున్న యూజర్ ఐడి ఇవ్వాలి. సో we need to have the contact dot id, then method put, then body json dot stringify,
contact address then head is then finally once it is updated get all contacts from server ni call cheyadam అది అయిపోయిన వెంటనే set is edit ni false చేసేయడం set address clear function code ఇది let's see update that's all so we have a create అయిపోయింది క్రియేట్ అయినప్పుడు క్లియర్ కాలేదు కాబట్టి కాల్ దిస్ ఫంక్షన్ పోస్ట్ కాంటాక్ట్ టు సర్వర్ refresh అప్డేట్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఎడిట్ చేసినాను update so edit and finally delete as well so finally search so go to the search functionality search contacts ikkada on change get search results అనేటటువంటి ఒక ఫంక్షన్ const name search text value వెళ్ళాలి కదా event.target.name.value నేమ్ అవసరం లేదు డైరెక్ట్గా మన వాల్యూ తీసుకోవచ్చులే no we don't need to have the name event console.log event.target.value ఓకే మనం సెర్చ్ చేసింది అక్కడ వచ్చింది ఇప్పుడు మనం సెర్చ్ చేసిన దాన్ని కనిపెట్టాలి const new filtered contacts equal to all contacts dot filter get the contact so contact
dot contact name dot index of Kevin dot target dot value is greater than -1 or set only RAM. So back వెళ్ళినప్పుడు we need to get all the records కదా. If even the target dot value is equal to an empty quotes అయితే means ఏమీ లేకుండా ఉంటే get contacts from the server, so that once it go back it will get the results. Refresh MK. So only caps, ఇది ఏది caps లో ఉంటేనే accept చేస్తా ఉంది కదా. So what you need to do, just make to true lower case. This is also now you should accept anything. Refresh MK. That is right, it's a function. Perfect. Once again, అక్కడున్న కోడ్ నేను ఫాలో చేయలేదు, నా అప్రోచ్లో నేను చేశాను. ఈ విధంగా ట్రై చేయండి, ఈ విధంగా మాత్రమే ట్రై చేయండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఈడ కూర్చొని లేదు సార్ దీనికంటే సింపుల్గా ఉందని నేను ChatGPTకి వెళ్ళినాను, ఇది పోయింది అది పోయింది, ఇప్పుడు నేను చాలా క్లీన్గా ఉన్నాను, ఏం లేదు నా మైండ్లో అని చెప్పండి.